వచ్చిన స్థానిక కాపరికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. క్రీస్తు జన్మదిన వేడుకకు మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ దేవుని ప్రశస్తమైన నామాన్న అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఒక చిన్న సందేశాన్ని మీతో పంచుకోవాలనే ఆశ కలిగి ఉన్నాను. సందేశం కొరకు ముందుగా ఒక వాక్యాన్ని చదువుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం కొరకు ముందుగా తెలుసుకునే ముందు దేవుని యొక్క శక్తిని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి ఎట రీతిగా నడవలను వాటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క మనుషులకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ఇంత ఆనందంగా ఆర్భాటంగా జరుపుకుంటున్న ఈ జన్మదిన వేడుకలకు కారణం ఏమైనా ఉందా అంటే దేవుడు మన మధ్యలోకి వచ్చిన విషయం. కానీ క్రిస్మస్ ఆనందంగా జరుపుకుంటున్నాం. క్రిస్మస్ మనకి గుర్తు చేసే విషయాలు ఏమేమై ఉన్నాయి? ఎవరైనా చెప్పగలుగుతారా? క్రిస్మస్ మనకు ఏమేమి గుర్తు చేస్తుంది? స్టార్, వస్త్రాలు, ఆభరణలు, ఇంకా ఆటలు, పాటలు, వీటన్నిటినీ క్రిస్మస్ మనకు గుర్తు చేస్తుంది. కానీ ఇదే నిజమైన క్రిస్మస్సా? ఎప్పుడైనా ఆలోచించారా ఇదే నిజమైన క్రిస్మస్సా అని? అయితే వాక్యం ఏం చెప్తుంది? బైబిల్ అసలు ఏం బోధిస్తుంది క్రిస్మస్ అని? దేవుడు ఈ భూలోకానికి రాకముందు మానవుడిని సృజించినప్పుడు ఈ యొక్క వేడుకలు లేవు, ఈ యొక్క ఆర్భాటాలు లేవు. దేవుడు, మనం పాత నిబంధనలు చూసుకున్నట్లయితే దేవుడు మానవుడిని సృజించినప్పుడు దేవుడు వారితో పాటే ఉండేవారు. ఎవరితో ఉండేవారు? ఆదాము అవ్వలతో కలిసి ఉండేవారు. అయితే వారిలోకి ఎప్పుడైతే పాపము జ్వరబడిందో అప్పుడు ఎడబాటు అనేది కలిగింది. ఎవరెవరికి మధ్య? దేవునికి మానవునికి మధ్య ఎడబాటు అనేది ఏర్పడింది. ఈ యొక్క ఎడబాటు ఎలా కొనసాగిందంటే మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా దేవుడు మాట్లాడటమే తగ్గించారు మానవులతో కదా. దేవుడు మాట్లాడుతూనే తగ్గించారు. ఆదికాండం నుంచి మనము ప్రకటన గ్రంథం వరకు చూసుకున్నట్లయితే దేవుడు ఎట్టి రీతిగా ప్రజలతో ఏకీభవితం చేస్తూ వస్తున్నారో ఆ యొక్క విషయాలను మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. దేవుడు అక్కడ మాట్లాడుతున్న తగ్గించిన విషయాలను, దేవుడు ఏర్పరిచిన ప్రజలను కూడా వారు మాట్లాడడం తగ్గించారు. అయితే ఈ యొక్క విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మానవుడు నిజంగా ఇదే నా నిజమైన జీవితము అనే ప్రశ్న ప్రతి ఒక్క వ్యక్తిలో వెళుతూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ఎలా జీవించాలి అనే విషయాన్ని మర్చిపోయారు. వారికి దేవుడు తోడుగా ఉన్న విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. అయితే ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మానవ స్వరూపాన్ని ఎత్తిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. ఈ దినము దేవుడు మన కోసము, మన అందరి కోసము మానవునిగా తాను మన మధ్యలోకి వచ్చిన దినం. అయితే ఇది దేవుడినా అని మనం అనుకుంటాం. అయితే లేఖనం చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, వాక్యము దేవుడై ఉండేదని రాయబడి ఉంది. అదేవిధంగా 3వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ వాక్యము లేకుండా ఏది కలగలేదని రాయబడి ఉంది. 9వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ వాక్యము లోకానికి వెలుగై ఉన్నదని రాయబడి ఉంది. అయితే మునుపు వారికి ఇవ్వబడినది అంటే
పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలకు ఇవ్వబడిన నిబంధన వాక్యము, వారికి లేఖనాల ద్వారా ప్రవక్తల ద్వారా ఇచ్చిన వాక్యము ఈ రోజు మన మధ్యన నివసింప చేయడానికి వచ్చిన దినము ఈ క్రిస్మస్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ వాక్యము ఎవరెవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము మనకు ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. ఈ వాక్యము లేకుండా ఏదియు కలగలేదని ఏం చెప్తుంది? వాక్యమే చెప్తుంది. ఆ వాక్యము 14వ వచనంలో ఉంది, చూడండి. ఈ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించుటకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్యం అంట శరీరధారి మన మధ్య నివసించడానికి వచ్చి ఉన్నది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రం కాదు, ఇది మన జీవితాలను మార్చే దేవుడి యొక్క సందేశం అయి ఉన్నది. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఇంతవరకు జీవించిన ఇశ్రాయేలు ప్రజలే గాని, దేవుని నమ్మిన ప్రజలే గాని, వారు నడుస్తున్న బాటలు నడుస్తున్నారా లేదా అని వారిని గమనిస్తూ, ఇది కాదు సత్యమైన వాక్యం చెప్తున్నది, ఇది కాదు అని చెప్తూ వాక్యం శరీరధారిగా వచ్చి ఇది నిజమైన జీవితం అని చెప్పిన వాక్యము దేవుడు యేసుక్రీస్తుగా మనకు నేర్పించడానికి ఈ లోకానికి వచ్చిన దినము ఈ క్రిస్మస్. అయితే ఈ యొక్క క్రిస్మస్ లో నేను 3 విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ మనకు అసలు ఏం నేర్పిస్తున్నది, ఈ వాక్యం ద్వారా మనము ఏం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మొదటిగా నేర్చుకున్నాం. క్రిస్మస్ మనకు ఏం నేర్పిస్తుందంటే, మొదటిగా పాత నిబంధన గ్రంథంలో దేవుడిని ఎరిగిన వారు ప్రతి ఒక్కరు ఏమేమి చేస్తూ వచ్చిన్నారంటే, వారు మొదటిగా వారిలో పాపం జొరబడినప్పుడు భయపడుతూ వచ్చి ఉన్నారు. ఆదాము మొదలుకొని దేవుణ్ణి వెంబడించిన ప్రతి ఒక్కరు, దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు భయపడుతూనే వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు వారు తాను మానవ స్వరూపునిగా ఎత్తినప్పుడు భయపడకుడి అని తాను జన్మిస్తున్న విషయాన్ని ప్రకటిస్తున్నాడు. అంతే కదా, దేవదూతలు దేవుడు పుడుతున్నాడు అని చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పిన మాట ఏంటిదంటే, భయపడకుడి, నీ కొరకు రక్షకుడు పుడుతున్నాడు అనే విషయాన్ని ఎవరు చెప్పారు? దేవుడు దేవదూతల ద్వారా ప్రజలందరికీ చెప్పిన వార్త ఏంటిదంటే, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పిన వాక్యము ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని వాక్యమే. అయితే ఈ యొక్క విషయంలో మనము ఏ సందర్భాల్లో ఎక్కువగా భయపడుతూ ఉంటామండి? ఒంటరిగా ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అరే నా పక్కన ఎవరు లేరే అనే భయపడుతూ ఉంటాం కదా. ఈ యొక్క విషయాలన్నీ మనల్ని కృంగదీస్తూ భయానికి లోన చేస్తూ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు మనల్ని మనము గాయపరుచుకునే విధంగా కూడా ఉంటాయి. అయితే అదే వాక్యం చెప్తున్నది యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం ఒకసారి. అయితే దేవుడు లోకానికి వచ్చినప్పుడు అతనికి ఏమని పేరు పెట్టబడి ఉన్నది? అక్కడ రాయబడి ఉన్నది, ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి ఉన్నది. మనము ప్రవక్తల ద్వారా నేర్చుకున్న విషయం కూడా ఏదైనా ఉన్నదంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్తున్న వాక్యము మనం అక్కడ జ్ఞాపకం చేసుకునవచ్చు. అయితే కృంగుదలలో, బాధల్లో, కష్టాలలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా ఎవరు లేరే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోతూనే వస్తున్నారు. దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరూ మర్చిపోతూనే వస్తున్నారు. కానీ దాన్ని మార్చడానికి దేవుడు ఈ లోకానికి వాక్యముగా ఈ లోకానికి వచ్చి, భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని ఎవరు చెప్పారు? దేవుడు దేవదూతల ద్వారా ప్రజలందరికీ తెలపమని చెప్పిన వాక్యం ఏదైనా ఉన్నదంటే ఈ యొక్క పరిశుద్ధ వాక్యం. ఆ వాక్యమే మన అందరికీ తోడై ఉన్నదని ఎల్లవేళ నమ్మాలి.
నమ్మినట్లయితే మనకు భయము ఎప్పుడు కలగదు. ఆ భయము కలగనప్పుడు ధైర్యంగా దేన్నైనా సాధించగలుగుతాము అనే విషయాన్ని మనం తెలుసుకొనవచ్చు. కష్టాన్నైనా సాధించగలుగుతాం, భయాన్నైనా సాధించగలుగుతాం. ఎటువంటి ఇబ్బందినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? వాక్యము మనకు తోడుగా ఉన్నప్పుడు. ఆ వాక్యము తోడుగా ఉందని మనం ఎప్పుడు నమ్మాలి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడని కదా. దేవుడు ఏ రూపంలో వచ్చి ఉన్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి మనకు మధ్యకు వచ్చి ఉన్నాడు. కానీ ఆ వాక్యము మునుపు వారికి ఎలా ఉందంటే ధర్మశాస్త్రముగా ఉన్నది, ప్రవక్తలు చెప్పిన మాటల రూపంలో ఉంది. ఆ వాక్యము శరీరధారిగా వచ్చి ఇది అని తెలుపుతూ మన మధ్యలో నివసించింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, కన్నీరు విడిచారు. ప్రతిదీ తాను అనుభవిస్తూ దీనిలో ధైర్యంగా ఉండండి, భయపడకండి అని నేర్పించిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలంటే అది ఈ యొక్క క్రీస్తు జన్మదినము వేడుకల్లోనే మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో తాను ఏమై ఉన్నాడో మనకు చెప్తుంది. ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అసలు కృపా సత్య సంపూర్ణుడుగా నివసించిన యేసుక్రీస్తును మనము ఎలా అంగీకరించాలి? అదే కృపా సత్య సంపూర్ణునిగా మనము అంగీకరించాలి. అసలు కృప అంటే ఏంటండి? మనకు అర్హత లేకపోయినా అది మనకు కలగడం కృప అంటే. మనకు ఏది జరగాలో అది జరగకపోవడం మనకు తెలియదు, కానీ అది మనకు జరుగుతుంది అంటే కేవలము దేవుని కృప మాత్రమే. అంటే అర్హత లేకపోయినా ప్రేమను ఇవ్వడం, మనము ఎన్ని పాపాలు చేసినా దాని నుంచి క్షమాపణ పొందడం, క్షమాపణను ఇతరులు కూడా దయచేయడం, అది మనకు కృప ద్వారానే నేర్పించగలుగుతుంది. ప్రేమ నేర్పిస్తుంది, క్షమాపణ నేర్పిస్తుంది, దయను నేర్పిస్తుంది, దయాలుత్వాన్ని నేర్పిస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతాయండి? కృప ద్వారానే కలుగుతాయి. అదే కృప దేవుడు ఈ లోకానికి వచ్చిన దినములో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క కృపను మన మధ్యన నిలపడానికి వచ్చారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా అలాగే జీవించాలి, అదే కృపతో జీవించాలి. ఇతరులను క్షమించగలగాలి, ఇతరులను ప్రేమించగలగాలి, ఇతరులను ఇబ్బంది పెట్టేకరంగా ఉండకూడదు. ప్రేమ కలిగిన మాటలతో ఇతరులతో మనము నడవడికను నడవాలి. అదే దేవుడు నేర్పిస్తున్న కృపా జీవితం. ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే దినము ఏదైనా ఉన్నదంటే ఈ జన్మదినం. ఈ జన్మదిన వేడుకల్లోనే మనము ఆయన కృపను జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అదే వచనంలో ఉంది కృపా సత్యము. సత్యము అనే ఏం తెలుపుతుంది? సత్యం అంటే ఏంటి? నిజము, నిజమే కదా. సత్యం అంటే అబద్ధము కానిది ఏదైనా ఉన్నదంటే అది సత్యము. అంటే ఈ వాక్యము సత్యమైన వాక్యము. కృప ఒకటే కాదు, ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు, సత్యము కూడా ఉండాలి. నువ్వు సత్యం కలిగి ఎప్పుడైతే నివసించగలుగుతావో ఆ సత్యము నిన్ను నడిపిస్తుంది. అయితే దేవుడు సత్యమై ఉన్నాడా అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నది, నేనే మార్గము, సత్యము, జీవం అని తెలుపుతున్నది. అంతే కదండి? నేనే మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు సత్యమే ఉన్నాడండి. అబద్ధము ఎక్కడ చోటు లేదు. ఆయన ప్రతిదీ పలికినది సత్యమే. ముందు పలికినది సత్యమే, ఇప్పుడు పలుకుచున్నది సత్యమే. ఈ వాక్యంలో మనకి తెలిపిన ప్రతి ఒక్కటి సత్యమే. ఈ సత్యాన్ని అనుసరిస్తే, ఈ సత్య మార్గంలో మనం అనుసరిస్తే మనము కూడా ఎలా నడవగలుగుతాం? దేవుడిని పోలి మనము నడవగలుగుతాం. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని చెప్పిన మాటల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే అసలు మార్గం ఏంటి? మనకు త్రోవ తెలియనప్పుడు, మనము ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు అక్కడే ఉండిపోతాం. కానీ మనకి ఇప్పుడు త్రోవ తెలుసు. ఏం త్రోవ? రక్షణకు మార్గము ఏమైనా ఉన్నదంటే అది వాక్య మార్గం. ఆ మార్గాల్లో మనం నడవాలంటే సత్యాన్ని పాటించాలి. ఆ సత్యాన్ని పాటించాలని తెలుపుటకు యేసుక్రీస్తు ప్రభువారు శరీర
శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నడిచిన ప్రతి నడవడికను జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా ఆ సత్యాన్ని పోలి జీవించాలని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ యొక్క విషయాలను మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఓన్లీ క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, యేసుక్రీస్తు జన్మదినం రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. అయితే మూడవదిగా ఒక ప్రశ్న ఉంటుంది, దేవుడు మన జీవితాలలో ఏం కోరుకుంటున్నాడు? అసలు మానవుల జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడు? భూమిని సృజించిన మొదలుకొని ఇప్పటి వరకు మానవులను ఏం కోరుకుంటున్నాడు? దేవుడు వారితో ఉండాలన్న విషయము మనం మొదటిగా చూసుకొని ఉన్నాం. సత్యంలో, కృపా సత్యముతో మనల్ని జీవించాలని మనం చూసుకొని ఉన్నాం. ఇవన్నీ జరిగితే దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన పిల్లలుగా మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలుగా మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నది. ఏంటిదంటే, ఆయనను నమ్మిన వారు ఆయన పిల్లలు అగుదురు అని అక్కడ రాయబడి ఉన్నది. అంటే ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చారని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆయన్ని పోలి ఎప్పుడైతే నడుచుకుంటామో, అప్పుడు మాత్రమే మనము ఆయన పిల్లలుగా పిలువబడతాము. అంతే కదా, క్రైస్తవులుగా ఊరికే పిలువబడము. ఆ వాక్యం ఎప్పుడైతే మనలో నిమగ్నమై ఉంటుందో, మనతో ఉంటుందో, ఆ వాక్యంలో మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, అప్పుడు మాత్రమే ఆయన పిల్లలుగా పిలువబడతాం. దాని కొరకే ఈ రోజు దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. అయితే ముడుపు నుంచి చూసుకున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తప్పిదం ఉంటుంది. దేవుడు సృజించిన మానవులలో ప్రతి ఒక్కరు ఎవరు యథార్థవంతంగా జీవించలేకపోయారు. ఎవరైనా జీవించారు అంటే అది యేసుక్రీస్తు వారు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. అది చూపుతూ మీరు ఇలా జీవించండి, ఇలా జీవిస్తే మీరు కూడా నా పిల్లలు అగుపడుతున్నారు. ఈయనని ఎవరైతే అంగీకరిస్తారో, ఈయన యందు ఎవరైతే నిలకడగా ఉంటారో వారందరూ నా పిల్లలు అగుపడుతున్నారు అని వాక్యము సెలవిస్తున్నది. ఈ క్రిస్మస్ వేడుకలలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వాక్యము సత్యమైనది, జీవమైనది. ఈ వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి ఇలా జీవించాలని చెప్పిన రోజు ఈ క్రిస్మస్, దేవుని జన్మదినం. ఈ జన్మదిన వేడుకలలో మనము కూడా భయపడక కృపా సత్యముతో, సమాధానముతో ఎల్లవేళలా ఆయన పిల్లల వలె జీవించులాగున దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.